ఎడారిలో సెలయేర్లు. జూలై 8. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెషయా 40:31. సృష్టి ఆరంభంలో పక్షులకి రెక్కలెలా వచ్చాయి అన్న దానిపై ఒక కథ ఉంది. మొదట్లో పక్షులకు రెక్కలు ఉండేవి కాదట. దేవుడు రెక్కల్ని తయారు చేసి రెక్కలు లేని ఆ పక్షుల ఎదుట పెట్టి, రండి ఈ బరువుల్ని తగిలించుకొని మొయ్యండి అన్నాడట. పక్షులకి అప్పటికీ రంగురంగుల ఈకలున్నాయి, పాటలు పాడే స్వరముంది. వాటి ఈకలు ఎండలో మెరుస్తున్నాయి, కానీ గాలిలో ఎగరలేవు. తమ ఎదుట పడి ఉన్న బరువుల్ని తగిలించుకోవటానికి మొదట్లో సందేహించినా త్వరలోనే లోబడినాయి. ముక్కలతో ఆ రెక్కల్ని తమ భుజాల మీదకి ఎత్తుకొని మోయటం మొదలుపెట్టాయి. కొంతకాలం పాటు ఆ బరువు చాలా కష్టంగా ఉండేది, కానీ రాను రాను అలవాటు పడిపోయాక వాటితో తమ గుండెలను కప్పుకునేవి. త్వరలోనే వాటి చిన్న శరీరాలకు ఆ రెక్కలు అంటుకుపోయాయి. మరికొంతకాలానికి వాటిని ఉపయోగించటం ఎలాగో వాటికి తెలిసిపోయింది. వాటి సహాయంతో గాలిలోకి ఎగరసాగాయి. మనము రెక్కల్లేని పక్షులమే. మనకున్న బరువు బాధ్యతలే మనం పరలోకం వైపుకు ఎగిరిపోవటానికి దేవుడు మనకిచ్చిన రెక్కలు. మనం ఆ బరువుల్ని చూసి భయపడి వాటిని భుజాన వేసుకోవటానికి నిరాకరిస్తాం. కానీ వాటిని ఎత్తుకొని మన హృదయాలకి కట్టుకుంటే అవే మన దేవుని చెంతకు ఎగిరిపోయే రెక్కలవుతాయి. ఏ భారాన్నైనా మనం సంతోషంగా ప్రేమపూర్వకంగా ఎత్తుకుంటే అది మనకి ఆశీర్వాదంగానే పరిణమిస్తుంది. మనం చేయాల్సిన పనులు మనకు దీవెనలుగా ఉండాలనే దేవుడు నిర్దేశించాడు. ఏదైనా బరువు ఎత్తుకోవటానికి మనం మన భుజాలను వంచటం లేదంటే మన ఆత్మీయ అభివృద్ధికి ఒక అవకాశాన్ని తిరస్కరిస్తున్నాం అన్నమాట. దేవుడు తన స్వహస్తాలతో మన వీపుకు ఏదన్నా బరువుని కడుతున్నాడంటే అది ఎంత మోయరానిదైనా అది ఆశీర్వాదమేనన్నమాట. ఆమేన్.